ప్రజా చైతన్యంతోనే స్వాతంత్ర్య ఉద్యమ స్వప్నాలు సాకారమవుతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. కచేరిపేట యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 78 ఏళ్ల స్వాతంత్ర భారతం స్వప్నాలు సాకారాలనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వాసంశెట్టి సోని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వెంకటేశ్వర్లు ముఖ్య వక్తగా ప్రసంగించారు. వాస్కోడిగామా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుండి 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం వరకు బ్రిటిష్ కంపెనీ పాలనపై వివిధ రూపాల్లో ప్రజలు పోరాడారని తెలిపారు. తదుపరి 1947 స్వాతంత్ర్య సాధన ఉద్యమం అనేక స్రవంతులుగా జరిగిందన్నారు. అనేక మతాలు, కులాలు, సాంప్రదాయాలు, భాషలు కలిగిన ప్రజలంతా మనమంతా భారతీయులమే అనే గొప్ప స్ఫూర్తితో ఉద్యమం సాగించారని పేర్కొన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రూపొందించబడిందని తెలిపారు. 78 ఏళ్ల కాలంలో దేశం అనేక రంగాలలో ప్రగతి సాధించినప్పటికీ సాధించాల్సింది చాలా ఉందన్నారు. ఇటీవల కేంద్ర పాలకులు అవలంబిస్తున్న విధానాలు స్వాతంత్ర్య ఉద్యమ లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు విఫలమైనప్పుడు ప్రజా చైతన్యమే దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందన్నారు. ఆ విధంగా స్వాతంత్ర్య ఉద్యమ స్వప్నాలను సాకారం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో అంబేద్కర్ ఉద్యమ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట అమరవీరుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంజీ సూరిబాబు సదస్సుకు ఆహ్వానం పలకగా జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ వందన సమర్పణ చేశారు. కొండలరావు అభ్యుదయ గీతాలు ఆలకించారు. ఒకవేళ ఏదైనా అమ్మాయికి అనుకోకుండా ఏదైనా జరిగితే ఎన్ని కార్యక్రమాలు రద్దు చేసి వెళ్ళిపోతాను. అందుకని తను కన్న బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటూ తనని కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెడుతున్న ఈ మనిషికి తలెక్కడుందా అన్నమాట. మన అమ్మానాన్ని వృద్ధాశ్రమంలో పెట్టుకున్నాం. యూటీఎఫ్ లో ఉన్నవాడు వృద్ధాశ్రమంలో పెట్టినవాడు యూటీఎఫ్ లో చాలా చెబుతున్నాం మేము ఐదు ఊపిని. ఎందుకంటే తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెట్టకూడదు, మన దగ్గర పెంచుకోవాలి. అది ఒక మాట చెప్తాడు. ఎందుకంటే తన కన్న బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటూ తనని కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెట్టుకుని మనిషికి తలెక్కడుంది అంటాడు. మరొక మాట చెప్తాడు, మమకారాలతో నింపాల్సిన ఇంటిని దేంతో నింపాలి? ఇంటిని మమకారాలంటే నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, మేనత్త, బంధువులు, చుట్టాలు, పల్లెటూరు, గేదె, పేడ, దాని నుంచి వచ్చే పాలు, వాసన, ఉప్పుతో వీటన్నింటినీ మమకారాలతో నింపాల్సిన ఇంటిని దేంతో నింపేస్తున్నాం అంటే ఈ మధ్య నేను రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత 2 గృహప్రవేశాలకి ఒక గృహప్రవేశం చేసిన తర్వాత కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నాడు. సరే ఆయన సాంప్రదాయం ఆయన వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోడానికి ఖాళీ లేదు. అన్ని ట్రిపుల్ బెడ్రూమ్స్, అన్ని కాట్లు ఉన్నాయి, సోఫా కమ్ బెడ్లు, చైర్స్ లో అక్కడ ఖాళీ లేదు. హోమ్ థియేటర్, దాంట్లో 20 కుర్చీలు వేస్తున్నాయి. ఎక్కడ కూర్చుంటారు సార్ అని అడిగారు. ఎక్కడ చోట కూర్చుంటారు సార్ అన్నాడు. అంత అద్భుతంగా కట్టేశాడు. అందుకనే మమకారాలతో నింపాల్సిన ఇంటిని వస్తువులతో నింపేసి అప్పు కొక్యానికి వేలాడుతున్న ఈ మనిషికి తలెక్కడుందని అంటున్నాడు. అప్పు కొక్యానికి వేలాడుతున్నాం మనందరం. ఇది అనుమానం వచ్చి మా కొడుకు తల చూశారు, వాడి తల లేదు. అనుమానం వచ్చి నా తలను నిమ్ముకున్నాను, నా తల కనపడలేదు. ఈ అనుమానం వచ్చి చుట్టూ ఉన్న ప్రజల యొక్క తలలను కూడా చూశారు, వాళ్ళ తలలు లేవు. ఎక్కడున్నాయి వీళ్ళ తలలు అంటే పెట్టుబడిదారుడి యొక్క చొక్కా జేబులో కనపడ్డాయి అని చెప్పారు.